నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ ఐఐహెచ్పి వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బసవానందం గారు ఈరోజు మనతో లైవ్ లో ఉన్నారు. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే క్రింది నెంబర్ కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. సార్, హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధిని నయం చేయవచ్చని మీరు చాలా వీడియోస్లో ప్రూవ్ చేశారు. అలాగే చాలా సక్సెస్ కేసెస్ కూడా చూపించారు. ఇవాళ ఏం కేసెస్ చూపిస్తున్నారు? మనము ప్రజలకు హోమియోపతి అంటే ర్యాపిడ్ యాక్షన్ అని చెప్పి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ ప్రజలకు సక్సెస్ కేసులను చూపించడం వల్ల మారుమూల జిల్లాల గ్రామీణ ప్రాంతాల వరకు కూడా ప్రజల లోపల హోమియోపతి మీద అవగాహన వస్తుంది. ఇప్పటి వరకు చాలామంది విద్యావంతులకు కూడా హోమియోపతి అనేది వైద్య విధానం ఉందనే తెలియదు. ముఖ్యంగా చాలామంది ఫోన్ చేస్తారు, ఇది ఆయుర్వేదిక హోమియోపతి అన్నారు, ఆయుర్వేదం అనుకుంటున్నారు. హోమియోపతి సిస్టమ్ వేరు, ఆయుర్వేదం వేరు, అలోపతి వేరు. ఇట్లా 3 రకాల వైద్య విధానాలు ఉన్నాయి మన దేశంలో. ఆయుర్వేదం అనేది మొట్టమొదట మునులు ఋషులు కనిపించింది. అది ముడి సరుకు అల్వ రూపంలో ఉంటుంది, అది ముడి సరుకు రూపంలో. దానికి డెవలప్మెంట్ ఏంటంటే అలోపతి తర్వాత హోమియోపతి. ఇది జర్మన్ సిస్టమ్. ఇందులో మందులన్నీ కూడా మైక్రో లెవెల్లో పొటెన్సీ ఫామ్లో ఉంటుంది, సూక్ష్మంగా. కాబట్టి ఈ ఫిల్టర్ చేసుకుంటూ హోమియోపతి వైద్యం మనకు వచ్చింది. కాబట్టి హోమియోపతి వైద్యం అంటేనే జర్మన్ సిస్టము, దీని యొక్క సిద్ధాంతాలు వేరు. కాబట్టి ప్రజలందరికీ కూడా అవగాహన రావాలని చెప్తున్నా. ఆయుర్వేదం అనేది వేరు, ప్రజలకి హోమియోపతి అంటే కూడా ఆయుర్వేదమే అనుకుంటారు. ఆయుర్వేదం వేరు, దాని సిద్ధాంతాలు దీనికి ఎలాంటి పొంతన ఉండదు. కాబట్టి ప్రజలారా, హోమియోపతి వైద్య విధానంలో ర్యాపిడ్ యాక్షన్, ఎలాంటి డ్యామేజ్ ఉన్నా మన బాడీలో, ఎలాంటి డిసీజ్ అయినా మన బాడీలో ఉండేటువంటి ఏదైతే మన హిందూ ఫిలాసఫీలో మాట్లాడేది ఆత్మ ప్రాణం అంటున్నామో, అదేవిధంగా జర్మనీ ఈ వైద్య విధానంలో ఈ వైటల్ ఫోర్స్, మన బాడీని నడిపించేటువంటి శక్తి వైటల్ ఫోర్స్ అని చెప్పిండు హైన్మన్ గారు హోమియోపతి వైద్య పితామహుడు. ఆయన ఈ వైటల్ ఫోర్స్ ఆధారంగానే ఈ వైద్య విధానం కనిపెట్టడం జరిగింది. ఎక్కడైతే మన బాడీలో ఈ వైటల్ ఫోర్స్ తగ్గుతుందో, ఈ యొక్క వైటల్ ఫోర్స్ యొక్క ఆ ఆర్గాన్కు వ్యాధి సోకుతుంది. దానికి మనము ఇచ్చే హోమియోపతి వైద్యం ద్వారా ఆ యొక్క వైటల్ ఫోర్స్ని యాక్టివేట్ చేయడం వల్ల మన వ్యాధి పూర్తిగా నివారణ అవుతుందని చెప్పి ఆయన సిద్ధాంతం. కాబట్టి ఈ ప్రజలకు ఈ యొక్క హోమియోపతి ఫిలాసఫీ కానీ హోమియోపతి సిద్ధాంతాలు కానీ తెలియకపోవడం వల్ల ప్రజలకు హోమియోపతి మీద అవగాహన లేకుండే. ఇప్పుడు మనము హోమియోపతి ఫిలాసఫీ సిద్ధాంతాలు చెప్పడం వల్ల, సక్సెస్ఫుల్ కేసులు కూడా చూపించడం వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఆయననే మన హోమియోపతి వైద్య పితామహుడు డాక్టర్ శామ్యూల్ హైన్మాన్ గారు. ఆయన జర్మనీ దేశస్థుడు. జర్మనీ దేశంలో అలోపతి వైద్యంలో ఎండి డాక్టర్ అయి ఉండి, అలోపతి డాక్టర్లకు టీచింగ్ చేసే ప్రొఫెసర్ అయి ఉండి కూడా ఆయనకు అలోపతి వైద్యం పట్ల విరక్తి వచ్చే ఈ వైద్యం కనిపెట్టిండు, ఈ సిద్ధాంతాలు కనిపెట్టిండు. కాబట్టి దాని నుంచి పరిణామం చెంది వచ్చినటువంటి వైద్యం హోమియోపతి. కాబట్టి అలోపతి తర్వాత హోమియోపతి పుట్టింది. కాబట్టి అలోపతిలో తగ్గనటువంటి కార్పొరేట్ హాస్పిటల్లో కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా తక్కువనటువంటి కేసులు హోమియోపతిలో మన దగ్గర సింపుల్గా సింగిల్ డోస్తో తగ్గిపోతుందంటే అర్థం చేసుకోండి ప్రజలారా, హోమియోపతిలో ఎంత అద్భుతమైన వైద్య విధానం ఉంది. ఎప్పుడైతే వ్యాధి లక్షణాలు చెప్పే పేషెంట్ యొక్క మీద ఆధారపడి ఉంటుంది. పేషెంట్ వాళ్ళ యొక్క ఇంటర్నల్గా ఉండే వ్యాధి యొక్క లక్షణాలు కరెక్ట్ చెప్పినప్పుడు డాక్టర్ దానికి సరిపోయిన సిమిలర్ డ్రగ్ వేసినప్పుడే హోమియోపతి మందు పనిచేస్తుంది. ఇప్పుడు నా దగ్గరికి చాలామంది ఎక్కడెక్కడో తిరిగి 3 ఏళ్ళు వాడినాం, 4 ఏళ్ళు వాడినామని హోమియోపతి మీద డిప్రెస్ అయ్యి వస్తారు కొంతమంది. అలాంటి వాళ్ళకు సరియైన అవగాహన లేకపోవడం. ఎందుకంటే హోమియోపతిలో ఎక్కడైనా రిజల్ట్ రాకపోతే వెంటనే డాక్టర్ని మార్చుకోండి, కానీ పనికిరాని మందు ఏడాది 3 ఏళ్ళు 4 ఏళ్ళు వాడకండి. హోమియోపతిలో కరెక్ట్ డ్రగ్ పడితే ఇమ్మీడియట్ 24 అవర్స్లో మార్పు, 1 వీక్లో 10 డేస్లో తాడో పేడో తెలుస్తుంది రిజల్ట్. మార్పులు వస్తాయి అంటున్నా, తగ్గుతుంది అంటలేను వ్యాధి. ఆ వ్యాధి యొక్క సివియారిటీ మీద దానికి టైం 2 నెలల, 3 నెలల, 6 నెలల, 1 ఇయర్ అనేది అది తర్వాత వ్యాధి మీదకి ఉంటుంది.
కానీ ఇచ్చిన మందు వ్యాధి లక్షణాలలో మార్పు కొద్దిగా ఉపశమనం కనిపిస్తుందంటే మందు పనిచేస్తున్నట్టు గుర్తుపెట్టుకోవాలి. అది కంటిన్యూ చేసినప్పుడు మొత్తం పూర్తిగా క్యూర్ అవుతుంది. మందులు వేసుకుంటే ఎలాంటి ఉపశమనం లేకుండా తీపి గుళికలు తిన్నట్టు తింటూ పోతూ ఉంటే అది కరెక్ట్ డ్రగ్ కాదు, కరెక్ట్ మెడిసిన్ కాదని గుర్తుపెట్టుకోవాలి. అవసరమైతే డాక్టర్ని మార్చుకోవాలి, మంచి డాక్టర్ని వెతుక్కోవాలని చెప్తున్నా. ప్రజల్లో ఆ మార్పు వస్తుంది. హోమియోపతి అనేది ఎప్పుడు కూడా స్లో కాదు, ర్యాపిడ్ యాక్షన్. దానికి ఇంటర్నల్గా లోపల ఉండే వ్యాధికి సూట్ అయిన మందు పడ్డప్పుడే ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ వారంలో కూడా ఎంతోమంది కొన్ని సంవత్సరాల నుంచి బాధలు పడుకుంటా కిడ్నీ ఫెయిల్ అయ్యి, ఇప్పుడు ముఖ్యంగా కిడ్నీ ఫెయిల్ చాలా సంఖ్య, కిడ్నీ ఫెయిల్, రీనల్ ఫెయిల్యూర్, మూత్రపిండాలను ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది డయాలసిస్ చేసుకుంటూ నరకం అనుభవిస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు 20 ఏళ్ళ నుంచే కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి. కారణం ఏంటి? ఓవర్ డోసులు ఆఫ్ అలోపతి అండ్ ఇతర వైద్య విధానంలో ఎక్కువ మోతాదు మందులు తిన్నప్పుడు ఆ మందులన్నీ కూడా కరిగి మన రక్తంలో అన్ని అవయవాలకు పాకుతుంది. కాబట్టి అవసరం లేని దగ్గర ఈ యాంటీబయాటిక్స్ కానీ ఇతర వైద్యం కానీ పోయినప్పుడు మన కిడ్నీలు ఫెయిల్ అవుతాయి, నెఫ్రాన్స్ డ్యామేజ్ అయిపోతాయి. నెఫ్రాన్ ఫెయిల్ అయినప్పుడు, నెఫ్రాన్స్ అంటే ఏంటి? ఫిల్టర్ బెడ్స్, కిడ్నీలో ఉండే ఫిల్టర్ బెడ్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయితే సిరం క్రియాటిన్ లెవెల్ పెరుగుతుంది. అలాంటి వాళ్లకు మళ్ళీ నెఫ్రాన్స్ లోపల మార్పు వచ్చి సిరం క్రియాటిన్ తగ్గి కిడ్నీలు బాగుపడుతున్నాయి. అది నేను చెప్పిన దానికంటే కూడా ఎట్లా తగ్గుతుంది, హోమియోపతిలో నెఫ్రాన్స్ ఎట్లా క్యూర్ అవుతాయి అని అడుగుతారు క్వశ్చన్. పిచ్చిగా కొంతమంది తెలియని వాళ్ళు అంటారు. దీంట్లో అలాంటి ఫిలాసఫీ ఉన్నది. మన బాడీలో అన్ని అవయవాలను నడిపించేదే వైటల్ ఫోర్స్. వైటల్ ఫోర్స్ని యాక్టివేట్ చేసినప్పుడు ఏ అవయవమైనా నార్మల్కి వచ్చేస్తుంది. ఆ సిద్ధాంతం వాళ్ళకి తెలియదు కాబట్టి ఇలాంటి క్వశ్చన్ వేస్తారు. కాబట్టి ప్రజలారా, ఇప్పుడు సక్సెస్ కేసులన్నీ చూస్తే మీకే అర్థమవుతుంది. హోమియోపతిలో ఎలాంటి వ్యాధినైనా మూలాల పరంగా రిమూవ్ చేయడమే హోమియోపతి యొక్క సిద్ధాంతం. ఈరోజు కూడా కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళు వచ్చిర్రు, గుండెలో కరోనరీ హార్ట్ బ్లాక్ అయిపోయి ఓపెన్ హార్ట్ సర్జరీ కంపల్సరీ అన్న వాళ్ళకు మందులు ఇచ్చేస్తే సింగిల్ డోస్తో ఈ కరోనరీ బ్లాక్లన్నీ పోయి గుండెలో వచ్చే నొప్పి తగ్గిపోయి మంచిగా అయిపోయాడు. మైగ్రేన్ కొన్ని సంవత్సరాల నుంచి మైగ్రేన్కు పెయిన్ కిల్లర్లు మింగితే ఏమవుతుంది? మందు ఒకటి, రోగం ఒకటి. రోగం ఒకటి ఉంటే మందులో ఓవర్ డోసులు మింగితే ఏమవుతుంది? కిడ్నీలు దెబ్బతింటే, లివర్ దెబ్బతింటుంది. అట్లా 5 సంవత్సరాల నుంచి మైగ్రేన్ నెత్తి నొప్పికి మందులు మింగినా తక్కువ కానటువంటి పేషెంటు సింగిల్ డోస్తో అద్భుతంగా నెత్తి నొప్పి మాయం, మళ్ళీ ఎప్పటిలాగా అయిపోయింది నార్మల్. మరి హోమియోపతికి ఇలాంటి శక్తివంతమైన మందులు ఉన్నాయి. ఎప్పుడైతే మీకు డాక్టర్ కరెక్ట్ ఉంటాడో, కరెక్ట్ మందు ఉంటుందో, క్వాలిటీ మందు ఉంటుందో, మీకు సిమిలర్ మందు పడ్డప్పుడే దాని యాక్షన్ కనిపిస్తుంది, రిజల్ట్ కనిపిస్తుంది. అది ప్రజల్లో ఈ మార్పు రావాలి. ఎక్కడైనా హోమియోపతిలో మార్పు రాలేదు అంటే మీరు హోమియోపతి డాక్టర్ కరెక్ట్ లేడు, మందు కరెక్ట్ లేదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి, డాక్టర్లను మార్చుకోవాలి. అప్పుడే మీరు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేసుకోగలుగుతారు. ఈరోజు కూడా సక్సెస్ కేసులన్నీ కూడా చూడండి, కిడ్నీ ఫెయిల్ అయిపోయి నరకం అనుభవించే వాళ్ళు డయాలసిస్ లేకుండా హోమియోపతి మందులతో ఎలా తగ్గుతున్నది. మీరు ఒకటే చెప్తున్న ప్రజలందరికీ, ఇప్పుడు చాలామంది మా బంధువులు చెప్పారు, మా ఫ్రెండ్స్ చెప్పారని చెప్పి మా దగ్గరికి రావడం జరుగుతుంది. మనం ఇచ్చిన స్లోగన్ కరెక్ట్గా పనిచేస్తుంది. ప్రజలారా, మనము ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం చూసిన వాళ్ళంతా కూడా మన ప్రజలకు, బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ప్రజల్లో హోమియోపతి మీద అవగాహన కల్పడమే కాకుండా హోమియోపతి ఉద్యమం రావాలన్నదే మన లక్ష్యం. ప్రజల్లో ఈ నష్టం పోకుండా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు వాకిలు అమ్మి గుళ్ళ కాకుండా ప్రజల్లో చైతన్యం రావాలి. హోమియోపతిలో హోమియోపతి వైద్యం వాడి ప్రజల్లో సంపూర్ణ ఆరోగ్యం పొందాలన్నదే ఈశ్వరప్ప హోమియోపతి యొక్క లక్ష్యం. మీరు ఈరోజు కూడా సక్సెస్ కేసు చూడండి, తర్వాత మళ్ళీ వీడియో చూసిన తర్వాత మాట్లాడతా. నేను ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప చిలకలూరుపేటకి వెళ్ళి విజయవాడ బ్రాంచ్కి వచ్చినావు. ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ఫెయిల్, సిరం క్రియాటిన్ పెరిగినుండే. ఎంత ఉండే అప్పుడు వచ్చినప్పుడు? 6 ఉంటే డయాలసిస్ పోయినావా? పోకుండా హోమియోపతి వాడినావు. ఇప్పుడు ఎట్లున్నది? ఇప్పుడు 4-12 సార్. 4, వెరీ గుడ్. ఇప్పుడు ఆ సిమ్టమ్స్లో ఏమేమి తక్కువ వచ్చింది? ఏమేమి తక్కువ సార్? సిమ్టమ్స్ బాగానే ఉంది సార్. అప్పుడు ఆయాసము ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు సార్. బాబు మంచిగా యాక్టివ్గా ఉన్నావు. ఇప్పుడు నీ వల్ల ముగ్గు తొలకొచ్చినావు. కిడ్నీ ఫెయిల్యూర్ సార్. చూడు, అందుకే నేను చెప్తుంది, మీరు తినుండ్రి, అనుభవించుండ్రి, అనుభవించి ప్రజలకు చెప్పి ప్రజలను తీసుకురావాలని చెప్తున్నా. బండికి కూడా వెళ్తున్నాను సార్. గుడ్, వెరీ గుడ్. ఇట్లనే ఇంకొక 6 నెలలు వాడు. నీకు ఒకటి రావాలి సిరం క్రియాటిన్. ఒకటి వచ్చినప్పుడు ఫైనల్ డోస్ ఇస్తా. ఓకే సార్.
పేరు లాల్ సింగ్ సార్. లాల్ సింగ్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. కల్లూరు సార్. కల్లూరుకి వెళ్ళి విజయవాడ బ్రాంచ్కి వచ్చినావు. అవును సార్. ఏం బాధ? కిడ్నీ ఫెయిల్ సార్. కిడ్నీ ఫెయిల్ అయింది. అవును సార్. ఇంత చిన్న ఏజ్లా? అవును సార్. ఏమన్నారు డాక్టర్లు? డాక్టరు డయాలసిస్ చెప్పమన్నారు. డయాలసిస్ చేపిస్తున్నావా మరి? చేపిస్తుంది సార్. ఎంత ఉంది సిరం క్రియాటిన్? ప్రస్తుతానికి 4.8 ఉంది సార్. 4.8. ఎంత వచ్చినాక డయాలసిస్ చేసినావు సార్? ఎంత వచ్చినప్పుడు డయాలసిస్ స్టార్ట్ చేసినావు? 5.1 సార్. 5 చిల్లర వచ్చింది. ఆ బట్ట ఇది చూపి బట్ట మీరు ఫిస్టులో వేసిరా? అవును సార్. మెడికల్ డయాలసిస్ ఇక్కడికి వెళ్ళి వేస్తున్నా? అవును సార్. మెడికల్. ఇప్పుడు మనకు డయాలసిస్ చేయకుండా చేద్దాం హోమియోపతిలా? అవును సార్. ఇప్పుడు తగ్గిన సంగతి చూసినావు కదా, నీకు కూడా డయాలసిస్ చేయకుండా చేస్తా. పేరు? రామకృష్ణ సార్. రామకృష్ణ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఇది కర్ణాటక జిల్లా మోకా సార్. మోకాల, కర్ణాటక, బళ్ళారి డిస్టిక్. బళ్ళారి జిల్లాకి వెళ్ళి వచ్చినావు. ఏం ప్రాబ్లంతో వచ్చినావు? కిడ్నీ ప్రాబ్లం వచ్చేసి. కిడ్నీ ప్రాబ్లం. సిరం క్రియాటిన్ ఎంత ఉన్నది? 11. ఒకటి ఉండాల్సింది 11 అంటే డేంజర్. కాళ్ళు వాపొస్తున్నాయిగా. ఏమన్నారు డాక్టర్లు బయట? డయాలసిస్ చేస్తామన్నారా? చేపియాలి ఇంతవరకు. మరి డయాలసిస్ చేయకుండా హోమియోపతితో మెల్లగా తక్కువ చేద్దాం. మంచిగా క్రమశిక్షణగా పథ్యం మంచిగా వాడితే, డాక్టర్ చెప్పినట్టు వింటే మీకు డయాలసిస్ పోకుండా నీ కిడ్నీలు మంచిగా అవుతాయి. లేకుంటే ఇప్పుడు డేంజర్లోనే ఉన్నావు. 11 అంటే డేంజరే. ఇప్పుడు జాగ్రత్తగా ఉండు. ఓకే. ఏం పేరు? మాదిరెడ్డి వీరలక్ష్మి కాచాయిని. కాచాయిని గారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. మచిలీపట్నం నుంచి. మచిలీపట్నంకి వెళ్ళి ఏం బాధతో వచ్చినావు ఇంతకుముందు? నేను స్పాండిలోసిస్, హెడేక్, బ్యాక్ పెయిన్, సర్వైకల్ స్పాండిలైటిస్, హెడేక్, మైగ్రేన్ ఉండే, మైగ్రేన్, వెన్నుపూస లంబార్ డిస్క్ ప్రాబ్లం వల్ల నడుము నొప్పి ఉండే. 3 ప్రాబ్లంతో వచ్చినావు. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? వాడబట్టి 1 year అవుతుంది. ఎట్లా ఉన్నాయి ఇప్పుడు సమస్యలు? ఇప్పుడు ఈ 3 తగ్గిపోయినాయి. స్పాండిలోసిస్ తగ్గిపోయింది. బెల్ట్ లేకుండా. బెల్ట్ పెట్టకుండా ఉంటున్నావు? బెల్ట్ అసలు పెట్టుకోవట్లేదు. అప్పుడు బెల్ట్ పెట్టకుండా ఉండకపోతే? అసలు ఎప్పుడూ బెల్ట్ పెట్టలేదు. మీ దగ్గరికి వచ్చా కూడా మీరు వాడమలేదు. మీ మందులతోనే నాకు తగ్గిపోయింది. వెరీ గుడ్. బెల్ట్ పెట్టుకోకుండా. గుడ్. బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది. బ్యాక్ పెయిన్ బయట డాక్టర్లు ఏమన్నారు? బయట డాక్టర్లు బెల్ట్ పెట్టుకోమన్నారు. నడుముకి, మెడకి కూడా 2 బెల్ట్లు వేసుకోమన్నారు. 2 బెల్ట్ పెట్టుకోమన్నారు. 2 బెల్ట్లు పెట్టుకోమన్నారు. కానీ 2 వాడకుండానే నాకు తగ్గిపోయింది. మందులతో, హోమియోపతి మందులతో మంచి పని చేసింది. బయట ఎన్నుపూస ఆపరేషన్ గిట్ట చెప్పిరా? లేదు, అదేం లేదు. బెల్టే పెట్టుకోమన్నారు. వెరీ గుడ్. ఇక నీకు ఆపరేషన్ లేకుండా, బెల్ట్ పెట్టకుండా నార్మల్ పర్సన్ అయితే చేస్తా. ఓకేనా? గ్యాస్ ట్రబుల్ కూడా కొంచెం, గ్యాస్ కూడా తక్కువ ఉంది. ఓకే, వెరీ గుడ్. పేరు? లక్ష్మీబాయి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. మాచర్లకి వెళ్ళి విజయవాడ బ్రాంచ్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? 1 side మైగ్రేన్ ఉండే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 5-6 సంవత్సరాల నుంచి. 5-6 సంవత్సరాల నుంచి. ఏం మందులు మింగినావు అప్పుడు? ఇంగ్లీష్ మందులే, టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ మింగిన. వచ్చినప్పుడల్లా మింగేదానివి. 5 సంవత్సరాలు మింగినా తక్కువ కాలేదు. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అయితే? 3వ విజిట్. 2 నెలలు అయింది వాడి. ఎట్లుంది హెడేకు? మొత్తం తగ్గిపోయింది. ఇదే హోమియోపతిలో శాశ్వతం అంటే ఇట్లా పెయిన్ కిల్లర్ మింగినప్పుడే తక్కువ కావడం, ఇట్లా అది కరెక్ట్ కాదు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్ కిడ్నీలు ఫెయిల్ అవుతుండే పెయిన్ కిల్లర్ వల్ల. ఇప్పుడు మింగకుండా అయినావు కదా, హోమియోపతి మందుల మీదనే ఉన్నావు. ఎత్తి నొప్పి తగ్గింది. తింపుడు వట్టిగా ఉండే కదా, అది కూడా తగ్గింది. గుడ్. ఇంకో 2-3 నెలల్లో కంప్లీట్ ఫైనల్ డోస్ ఇస్తా. ఏం పేరు? గోవిందరాజు. గోవిందరాజు. ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. మాచర్లకి వెళ్ళి ఏం బాధతో వచ్చినావు? హార్ట్ ప్రాబ్లం. హార్ట్ ప్రాబ్లం నువ్వు ఎట్లా చెప్తున్నావు? ఎవరు చెప్పారు నీకు? డాక్టర్ చెప్పిండా? ఏడొస్తుండే నొప్పి? ఛాతీలో నొప్పి వస్తుండే. ఏమన్నారు డాక్టర్లు? మెడిసిన్ రాసి ఇచ్చారు, అవి వాడుతున్నా కంటిన్యూషన్. వాడినే తగ్గలేదు. తర్వాత మీ దగ్గరకు వచ్చి వాడుతున్నప్పటికి 3 months. 3 months అయింది. ఇది 3rd విజిట్. 2 నెలలు వాడినావు. 2 నెలల్లో ఎట్లా ఉంది? తగ్గింది సార్. ఇంతవరకు మళ్ళీ నొప్పి రాలే. మరి ఇది శాశ్వతం. నీ హార్ట్ రక్తనాళాల్లో క్లాట్స్ వచ్చినాయి. చెప్పిరా? చెప్పారు. మరి దానివల్ల నీకు ఛాతీ నొప్పి వచ్చింది, హార్ట్ నొప్పి వచ్చింది. అది బ్లాక్ ఉండడం వల్ల నీకు స్ట్రోక్ వచ్చే అవకాశం ఉండే. అప్పుడు రాకుండా మన మందుతో తగ్గిపోయింది. ప్రజలకు తెలవాలి హార్ట్కు సంబంధించిన మందులు కూడా హోమియోపతిలో ఉన్నాయి అనేది ప్రజలకు తెలవడానికి నేను అభిప్రాయం తీసుకున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.
సంగీత సంగీత ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? ఆర్కేపురం ఆర్కేపురం నుంచి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? సికేటి పేషెంట్, కిడ్నీ ఫెయిల్యూర్. కిడ్నీ సిరం క్రియాటిన్ ఎంత ఉండే నీకు? 5.5. 5.5 ఉండే. ఇప్పుడు మరి నువ్వు వీడికి రాకుండా ఇంటికాడ నడవలేని పొజిషన్ నుండి మందులు తెప్పించుకున్నావు, వాడుకొని ఇలా వారం రోజులకు వచ్చినావు. ఒక వారం రోజులు. ఇప్పుడు నీకు ఈ వారంలో ఏమేమి డెవలప్ అయిందో చెప్పు. బ్రీతింగ్ ప్రాబ్లం పోయింది. అప్పుడు ఎట్లుండే బ్రీతింగ్ చెప్పు, నీ ఫీలింగ్ అంతా చెప్పాలి. చాలా భయంకరంగా బ్రీతింగ్ ప్రాబ్లం అనమాట. నడవలేను, నిద్రపోలేను, మాట్లాడాలంటే కూడా కష్టమే. తర్వాత ఒక 4-5 రోజులు నిద్ర లేదు, నైట్ అంతా కూర్చుంటాను నేను. నిద్ర పోకపోతుంది, నిద్ర రాకలేదు. మళ్ళీ కాలంతా వాసిపోయి ఉండే, చాలా బాధపడేదాన్ని. చాలా ఇంకా కాఫ్, భయంకరంగా కాఫ్ అన్నమాట. ఒక రోజంతా కాఫ్ ఇట్లా నాన్ స్టాప్గా ఉండేది కాఫ్. ఇప్పుడు నడవలేని పరిస్థితిలో ఉండే, కాళ్ళన్నీ వాపులు ఉండే. ఇక నువ్వు రాలేదంటే మీకు ఇంటికి పంపించిన మందులు ఇప్పుడు వాడుకొని వారంలో ఇంటికి వచ్చినావు, హాస్పిటల్కి రాగలిగినావు. మరి చూడు, మరి హోమియోపతి ఎంత ర్యాపిడ్గా పనిచేసింది. వారం రోజులలోనే ఇంత డెవలప్ అయినామంటే నీకు మందులు కరెక్ట్ పనిచేస్తున్నట్టు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక ఇటనే మొత్తం నార్మల్ అయ్యాక ఇదే మెయింటైన్ చేయి. హెల్త్ తినే దగ్గర తాగే దగ్గర జాగ్రత్త మెయింటైన్ చేస్తూ రెస్ట్లో ఉండి వాడుకో. డయాలసిస్ లేకుండా చేస్తా. ఏం పేరు సార్? జమాల్ షరీఫ్. జమాల్ షరీఫ్ గారు ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? కొత్తగూడెం ముత్యాలపాడండి. ముత్యాలపాడు. ఓకే. ఏం ప్రాబ్లంతో వచ్చారు మేడం? సార్కి ఏం ప్రాబ్లం ఉండే మీరు చెప్పండి. ఇస్నోఫిలియా అండి. ఇస్నోఫిలియా అంటే ఏముండే? ఆయాసం, పిల్లి కూతలు, ఆయాసం, దగ్గు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? ఒక 6 నెలల నుంచి కంటిన్యూ అండి. అది సంవత్సరాల నుంచి ఉంది. మందులు వాడుతున్నారు, హోమియో అది అల్లోపతి మందులు. తగ్గుతుంది, వస్తుంది. ఇవి నెలలు కొట్టుకోవడమా? 5 నెలలు కాదు, ఓన్లీ టాబ్లెట్స్ అవి వాడుతున్నారు, తగ్గుతుంది, వస్తుంది. ఈ 5 నెలల నుంచి కంటిన్యూగా ఉందండి దగ్గు, ఆయాసం. అబ్బా. ఇప్పుడు ఈ మందులు వాడాక ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? నెలనండి. 1 మంత్ లో ఒక వారంలోనే రిజల్ట్ కనపడింది మాకు. గుడ్. హోమియోపతిలో గంత పవర్ మందులు ఉంటాయి. ఏంగానే ఇమ్మీడియట్గా కరెక్ట్ మందు వాడితే అట్లా రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు దమ్ము, ఆయాసం, పిల్లి కూతలు లేవు, చెమడ కూడా వస్తలేదు. గుడ్. ఇది నిజమైనటువంటి డ్రగ్ కరెక్ట్ ఇండికేట్ అయితే హోమియోపతిలో లేట్ కాదు. హోమియోపతి డ్రగ్ సెలెక్షన్ చేయడం డాక్టర్ లేటు, కానీ ఒక్కపారి హోమియోపతిలో డ్రగ్ సూట్ అయిందనుకో అది ఎన్నేళ్ళ నుంచి ఉన్న సమస్య అయినా క్యూర్ అయిపోతుంది. వెంకటేష్, ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? నేను ఐదు నుంచి వచ్చాను సార్. అయ్యత్ నగర్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు ఇంతకుముందు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? కిడ్నీ ప్రాబ్లంతో వచ్చాను సార్. కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, డయాలసిస్ మీద వచ్చినావు. అది ఫిస్టులా? అవును సార్. ఫిస్టులా వేసిరాడు మెడకు. అవును సార్. దానికి డయాలసిస్ చేస్తుంటారు సార్. ఇప్పుడు మరి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి నెల అయింది. నెల కాదు సార్, వారమే. వారంలో ఇప్పుడు నువ్వు డయాలసిస్ పోలేవు. సార్. మన సోమవారం పోయినా సార్. ఇప్పుడు ఇవాళ ఉంది డయాలసిస్, కానీ పోలేదు. ఇప్పుడు డయాలసిస్ పోకుండా నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా సార్. మరి అదే హోమియోపతి పవర్ అయిందో ఇప్పుడు అర్థమైంది. డయాలసిస్ లేకుండా హోమియోపతిలో క్యూర్ అవుతుంది. ఇప్పుడు అనుభవించి వచ్చినావు. ఇప్పుడు ఇది ప్రజలకు తెలవాలి. తొందరపడి ఆపరేషన్లకు డయాలసిస్ అంతకుముందు ఫస్ట్ వచ్చినప్పుడు ఎంత ఉండే? ఇప్పుడు 4 ఈ రిపోర్టు మీదే ఉంది, ఓపెన్ చేయి. ఇగో ఇది తీసుకో. 9 నుంచి 4 అయిపోయింది. 4.49. 4 చూడు, సగానికి సగం తగ్గిపోయింది డయాలసిస్ చేయకుండా. చూసినావా? హోమియోపతిలో ఇట్లా మంది ఉంటుంది. ఇక్కడ వారం రోజులనే ఇంత తేడా వచ్చింది. నువ్వు మంచిగా రెస్ట్ ఇవ్వము. నాకు రెస్ట్, ఇంటికాడికి బయటకు వెళ్ళనీయకు. రెస్ట్ ఇచ్చి ఇంటికాడ మంచిగా టైంకు తినబెట్టి మంచిగా వండుకుంటే ఒకటి రావాలి, సిరం క్రియాటిన్ ఒకటి రావాలి. మిగతా ఇప్పుడు ఏమన్నారు మీ డయాలసిస్ సెంటర్ పోతే? డయాలసిస్ చేస్తే రామంటారు సార్. చేయనున్నాడు. చేయన్నాడా? ఎందుకు చేయన్నాడు? ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టాలి, పైకి ఫ్లో వస్తలేదు అని చెప్పాడు. ఈ లెక్కలు తీసి ఆ మెడకు పెడతాను. వేరే మందులు వాడుతున్నా నేను చేయకపోన్నాడు మొదలే. ఏమన్నా చెప్పులో నువ్వు వేరే మందులు వాడుతున్నావు, అది నమ్మొద్దు, హోమియోపతి నమ్మొద్దు, హోమియోపతి చేయకపోన్నాడా? మరి ఫేక్ అయితే మరి ఎప్పుడు తగ్గింది సార్ అడగద్దు.
ఫేక్ అయితే హోమియోపతి ఫేక్ అయితే ఎట్లా తగ్గిందని అడగొద్దా? ఇది ఈ పైపు ఫ్లో వస్తలేదు, ఇటువంటి పైపు ఇంకోటి పెట్టాలి, ఇక్కడ సెట్ చేసుకోవాలి, అప్పుడు చేసుకుని లేకపోతే చేతికన్నా ఫిక్స్ చేయించుకోవాలి. నీళ్ళు పెట్టే పనులు ఇవన్నీ నరకలోకం ఎక్కడ ఉందో కానీ భూలోకంలో నరకం చూపిస్తారు జనాలకు. ఇప్పుడు నువ్వు ఒకటే చూసుకో, నీకు ఆరోగ్యం మంచిగా అనిపిస్తున్నప్పుడు ఇది వాడుకోవాలి. ఆ ప్రజలకు తెలియదు ఈ పవర్ ఏందో, వాళ్ళకి తెలియదు సిద్ధాంతాలు, తెలియక అట్లా మాట్లాడతారు. అర్థమైందా? ఓకే, మంచిగా అట్లనే కంటిన్యూ చేయండి. రైట్ సార్, హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధిని నయం చేయవచ్చని మీరు ప్రూవ్ చేశారు. అలాగే ఏపీ తెలంగాణలో మీ బ్రాంచెస్ అండ్ ఇప్పుడు చూసిన కదా విజయవాడ బ్రాంచ్ పబ్లిక్ ఒకరొకరికి 3 to 4 hours వెయిటింగ్ చేసి మందులు తీసుకొని పోతారు. విజయవాడ చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా 100 జనాలు వస్తారు. మార్నింగ్ 9 o'clock ఓపీలో కూర్చుంటే సాయంత్రం 5-6 వరకు కూడా మనము ఓపీలకి లేవలేకుండా ఉంటుంది. పబ్లిక్లో మంచి చైతన్యం, ఏపీ ప్రజల్లో బాగా చైతన్యం వచ్చింది. విజయవాడ బ్రాంచ్లో చాలా విపరీతం. ముఖ్యంగా ఏపీ ప్రజలందరూ కూడా నోట్ చేసుకోండి. పాత వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళు ఉంటే విజయవాడ మన ఏపీ విజిటింగ్ క్యాంపులు టైమింగ్ నోట్ చేసుకోండి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ. ఈ నెల మార్చు అయిపోయింది విజిట్, 2వ తారీఖు ఉండే విజయవాడ విజిట్ అయిపోయింది. నెక్స్ట్ 2వ గురువారం డేట్ అది పెట్టుకోవద్దు, వారాలు గుర్తుపెట్టుకోవాలి. నెలకు 4 గురువారాలు. ఫస్ట్ గురువారం విజయవాడ, 2వ గురువారం రాజమండ్రి. రాజమండ్రిలో హోటల్ అనుపమ రెస్టారెంట్, ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంటుంది. 2nd ఫ్లోర్లో ఏసీ హాల్ ఉంటుంది. ఏసీ హాల్లో మన ప్రోగ్రాం జరుగుతుంది. అదేవిధంగా 3వ గురువారం విశాఖపట్నం. విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్, దాన్ని నెల్లూరు మేస్ సెంటర్, దాబా గార్డెన్. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూగా 3rd గురువారం. అదేవిధంగా 4వ గురువారం తిరుపతి. తిరుపతిలో హోటల్ కెన్సెస్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా ఆ కెన్సెస్ హోటల్కు ఉదయం 9 గంటల వరకు చేరుకుంటే అపాయింట్మెంట్ దొరుకుతుంది. కాబట్టి ఇట్లా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో హోమియోపతి అంటే స్లో కాదు, ర్యాపిడ్ యాక్షన్. అలోపతి కార్పొరేట్ హాస్పిటల్లో తక్కువగా లక్షలు ఖర్చు పెట్టి అన్నీ వదులుకున్నాక, డబ్బులన్నీ అంతా అన్నీ అమ్ముకున్నాక ఏమి లేనప్పుడు మా దగ్గరికి వస్తారు ప్రజలు. అట్లా రావద్దు. ఎలాంటి సమస్య వచ్చినా మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర ఏ వ్యాధి అయినా శాశ్వతంగా నివారణ జరుగుతుంది. దానికి సరియైన సిమ్టమ్స్, వ్యాధి లక్షణాలు కరెక్ట్ చెప్పినప్పుడే డాక్టర్ కరెక్ట్ మందు వస్తుంది హోమియోపతి సిద్ధాంతం ప్రకారంగా. రిపోర్ట్లు చూసి మందులు ఇవ్వడానికి రాదు. రిపోర్ట్లు చూస్తాం, డయాగ్నోస్ కోసం రిపోర్ట్ చూస్తాం. కానీ రిపోర్ట్ చూసినాక ఆ వ్యాధి లక్షణాలు ఏమి బయటకు వస్తున్నాయి, ఎలాంటి హింస పెడుతుంది, బాధలు ఏమిటి, సిమ్టమ్స్ ఏంటి, ఆ సిమ్టమ్స్ అన్నీ చెప్పడం వల్ల మేము కరెక్ట్ డ్రగ్ ఇండికేట్ చేస్తాం. అప్పుడు అది కరెక్ట్ మ్యాచ్ అయితే ఎంత పెద్ద 10 ఏళ్ళ నుంచి ఉన్న జబ్బైనా 20 ఏళ్ళ నుంచి ఉన్న జబ్బైనా ఇమీడియట్గా మార్పులు కనిపిస్తుంది. ఆ మార్పులు వస్తూ 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 పూర్తిగా కంప్లీట్గా క్యూర్ అయినప్పుడు ఫైనల్ డోస్ ఇచ్చేస్తాం. అదేవిధంగా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ జిల్లాల ప్రజలందరూ కూడా అన్నీ హైదరాబాద్కు సెంటర్ 100-200 కాబట్టి చిక్కడపల్లికే రావాలి హైదరాబాద్. తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ కూడా హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ చుట్టూ ఉన్న ప్రజలే కాకుండా తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ హైదరాబాదు చిక్కడపల్లి సెంటర్, చిక్కడపల్లి మెయిన్ రోడ్లో 1119 మెట్రో పిల్లర్ నంబర్ కాడికి వస్తే మన బోర్డు కనిపిస్తుంది. ఈ విధంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో హోమియోపతి అంటే ర్యాపిడ్ యాక్షన్ అని నిరూపించడానికే
మీ వద్దకు రావడం జరుగుతుంది. ప్రజలారా మంచిగా సద్వినియోగం చేసుకొని మీరు దీనుండ్రి అనుభవించండి. రిజల్ట్ అనుభవించిన వాళ్ళు ప్రజలకు అందరికీ ప్రచారం చేసుకోవాలి, మనమే బంధువులకు. ఎందుకంటే ఈ హోమియోపతి వైద్యం ఇంత తక్కువలో ఖర్చు అవుతుందని చెప్పి దీన్ని గత 100 సంవత్సరాల నుంచి తొక్కి పెట్టుకుంటూ వచ్చారు. వైద్యాన్ని ప్రజలకు అందకుండా చేస్తున్నారు. ఎందుకంటే ఇది తక్కువ ఖర్చులో మంచిగా అయితే ప్రజల నుంచి వాళ్ళకి వచ్చే ఇన్కమ్ రాదు కాదు. అందుకోసమే దీన్ని తొక్కి పెడుతుంది. ప్రజలు బాగుపడతారు. మనమే చెప్పుకోవాలి, మనమే ప్రచారం చేసుకోవాలి, హోమియోపతి తినాలి, అనుభవించాలి. రైట్ థ్యాంక్ యూ సార్. మీకు ఇలాగే మంచి రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాం. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.